ఓం నమ శివాయ. యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కామన్ మ్యాన్ పవర్ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రాంకి స్వాగతం. నేను గత 5 వీడియోస్ నుంచి కూడా ఏంటి అంటే ఈ పెళ్ళిళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని పెళ్ళిళ్ళు, ఆ తర్వాత అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంకో దాని మీద అని చెప్పని అనేసి నేను చెప్పడం జరుగుతుంది. ఇది కూడా దానికి సంబంధించిందే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఈ ఈ ఎపిసోడ్స్ ఇట్లా నేను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళటానికి లేదు ఎక్కువ వీడియోస్ చేయడానికి కారణం ఏంటి అంటే, నా వీడియోస్ చూసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఇష్యూస్ని బేస్ చేసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, లేదు కొంతమంది ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నటువంటి విషయాలు 95% మీరు చెప్తున్నాయి కరెక్టే సార్, ఇంకోటి అని చెప్పిన అనే వర్షన్లో వాళ్ళు నాకు చెప్పడం జరుగుతుంది. సో సంతోషం. ఏది ఏమైనా కానీ ఇక్కడ నాకు ₹1 వచ్చేది లేదు, ₹1 పోయేది లేదు. ఎవరెవరి ఆలోచనలను బట్టి దీన్ని బట్టి అని చెప్పని అనేసి వాళ్ళు గనక నా వీడియో చూసి కొంత వాళ్ళ పద్ధతి ఆలోచన విధానం మార్చుకున్నారు అని చెప్పనంటే వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పని అనేది నేను కోరుకుంటుంది. అంతే, అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. సో దీనికి ఏంటి అని చెప్పనంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నొప్పి కలగొచ్చు, కొంతమందికి కాలొచ్చు ఎక్కడైనా, కొంతమందికి నిజంగానే చెప్తున్నారు కదా, ఇవన్నీ నిజాలే కదా. సో కాబట్టి ఒక్కొక్క తప్పదు అని చెప్పని అనేటువంటి దాని మీద అనేది కొంతమంది ఉంటారు. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి, అవి ఎవరికి కూడా జీర్ణించుకునేటువంటి అవకాశం చాలా తక్కువ. కానీ అయినా కానీ ఏంటి అని చెప్పనంటే అబద్ధాలలో బతకటము, అబద్ధాలని నమ్మటము, లేదు ఏమంటారు చీట్ చేసే వాళ్ళని నమ్మటము, ఇంకోటి అని చెప్పడానికి సొసైటీలో జరుగుతూనే ఉంది. అది ప్రతి సందర్భంలో కూడా ఏదో సందర్భంలో, ప్రతి సందర్భంలో కాకపోయినా కానీ ఏదో సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు డబ్బు విషయంలో, పని విషయంలో, పెళ్లి విషయంలో, కుటుంబ విషయంలో, ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో, లేదు అని చెప్పనంటే కనుక ఆఫీస్లో, బిజినెస్లో, ప్రతి దగ్గర ఎక్కడో చోట మోసపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అది ఎంత పెద్ద కంపెనీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, లేదు అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు, ఎక్కడో చోట ఓసారి జీవితంలో మోసపోయిన వాళ్ళే ఉండుంటారు. అది అయితే ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళ దీనికి అని చెప్పననే దాని మీద మనం తీసుకొని చేసాము. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కావాల్సింది ఏంటి అని చెప్పనంటే చదువు, ఉద్యోగం, సంపాదన. రైట్, 3 కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి. దీంతోపాటు క్యారెక్టరు ఇంపార్టెంట్. సంపాదన ఇన్ ద సెన్స్ ఉద్యోగం, వ్యాపారం, లేదు సంపాదన అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే, లోకల్గా పనిచేసే, ఇండియాలో పనిచేసే కంపెనీస్లో పనిచేస్తేనేమో హై పొజిషన్లో ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి, హై శాలరీ రావాలి. అది ఇండియన్ రూపీస్లో కావచ్చు, వేరే దేశాలలో పనిచేస్తున్నారు అని చెప్పనంటే అవి డాలర్స్లో కావచ్చు, లేదు ఆ దేశ కరెన్సీలో కావచ్చు. ఓకే, సంతోషం. సో దీంతోపాటు ఏంటి అని చెప్పనంటే ముఖ్యంగా మర్చిపోతున్నటువంటి విషయం ఏంటి అంటే, డబ్బులు లేదు ఇంకోటి అని చెప్పననే దాన్ని చూస్తున్నారు కానీ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పననే దాని మీద అనేది ఎవరు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒకటి. 2 ఏంటి అని చెప్పనంటే ఇక్కడ మేజర్గా వస్తున్నటువంటి ఇష్యూ చదువు, సంపాదన, దీంతోపాటు పర్సనాలిటీ అని చెప్పనంటే కొంతమంది అబ్బాయిలు నాలాగా సన్నగా పొడుగ్గా ఉంటారు, కొంతమంది కాస్త హైట్ తక్కువ లావుగా ఉంటారు, అమ్మాయిలు కూడా అట్లాగే ఉంటారు. కలరు లేదు అని చెప్పనంటే కనుక మనకి ఫోటోలు చూపించేదోటిను రియల్గా వెళ్ళి అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ చూసాము అని చెప్పనంటే మనకి వాళ్ళు రియల్గా ఉండే అటువంటి ఒక స్ట్రక్చర్ వేరు. సో ఈ రకంగా ఉన్నాయి. ఇది ఈ రకంగా జరుగుతుంది. ఇది అమ్మాయిల తరఫు కావచ్చు, అబ్బాయిల తరఫు కావచ్చు. ఎక్కువ పర్సంటేజ్ తీసుకున్నాము అంటే అమ్మాయిల వైపే జరుగుతుంది ఇది. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే స్టేటస్, బ్యాంక్ బ్యాలెన్స్లు, ప్రాపర్టీస్, కార్లు,
బంగ్లాలు, ప్లాట్లు, ఆ తర్వాత వచ్చేసి ఫారెన్ టూర్లకు వెళ్ళాలి. లేదు అని చెప్పనంటే ట్రావెలింగ్ ఎక్కువగా చేయాలి. వీకెండ్స్ వచ్చింది అంటే ఎంజాయ్ చేయాలి, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. సో మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వంట వచ్చా అని చెప్పండి అనే దాని మీద అడిగాము అని చెప్పనంటే రాదు, మా అమ్మాయి చెయ్యదు, లేదు మా అబ్బాయికి వంట రాదు, ఇది అని చెప్పని అనేసి తల్లిదండ్రులు క్లియర్గా చెప్పేస్తున్నారు. ఓకే, తల్లిదండ్రులు ఎన్ని రోజులు వాళ్ళతో పాటు ఉంటారు, లేదు పిల్లలు వాళ్ళని ఎన్ని రోజులు ఉంచుకుంటారు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో. సపరేట్ ఫ్యామిలీ పెట్టారు అని చెప్పనంటే ఏంటి పరిస్థితి? ప్రతిరోజు బయట ఫుడ్డే తెచ్చుకొని తిన్నాము అని చెప్పనంటే ఎన్ని రకాల కల్తీలు అవుతున్నాయి, ఎన్ని రకాల అడల్ట్రేషన్ ఉంటుంది ఫుడ్లో ఏంటి అని చెప్పని అనేది ప్రతిరోజు మన టీవీలలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇండియాలో. లేదు అని చెప్పనంటే కనుక హైదరాబాద్ తీసుకున్నాము అని చెప్పనంటే తినేటువంటి తాగేటువంటి టీ దగ్గర నుంచి టీ పొడిలో కూడా కల్తీయే మనకి. సో ఇవన్నీ ఏంటి అని చెప్పనంటే దీని మీద అని చెప్పననేసి అవి అట్లాగే కంటిన్యూ చేసుకొని బయట ఫుడ్డే తిన్నాము, హోటల్ ఫుడ్డే తిన్నాము, ఇంకోటి అని చెప్పనంటే కనుక తర్వాత ఒక ఏజ్ పెరిగిన తర్వాత 40+ వచ్చిన తర్వాత ఏవైతే రోగాలు వస్తాయో మీరు సంపాదించిన దానికి ఒకరోజు లేదు ఒక వారము, ఒక నెల హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి మీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యని క్లియర్ చేసుకోవటానికి ఒకసారి అనారోగ్య సమస్య వచ్చింది అని చెప్పనంటే అది క్లియర్ కాదు, 100% కన్ఫాము. బండికి బాడీకి రిపేర్ రాకుండానే చూసుకోవాలి. వచ్చింది అంటే అది మళ్ళీ నార్మల్ పొజిషన్కి ఎప్పుడూ రాదు. ఇది ఒకటి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. ఎందుకంటే డబ్బులు అని చెప్పని అనేది బతకటానికి కావాలి, కానీ సంతోషంగా సుఖంగా లేదు అని చెప్పనంటే కనుక ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఇవన్నీ కూడా వచ్చేవి. సో ఇవి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఆడపిల్లల సైడ్ తీసుకున్నామంటే పెళ్లి చూపుల్లోనే కొంతమంది చెప్పారట, మగపిల్లోడు వాళ్ళకి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మా అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది వస్తుంది, కానీ అత్తమామతోటి ఉండదు, ఆడపడుచులు ఎవరు ఇంటికి రావద్దు, ఒకవేళ ఉన్నారు అంటే ఆ అబ్బాయికి సంబంధించిన అన్నదమ్ములు లేదు వదినలు మరదళ్ళు లేదు ఇంకోటి అనేది ఆ క్లోజ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు కూడా మా ఇంటికి రావద్దు, మేము సపరేట్గానే ఉంటాము, వేరే కజిన్స్ కానీ లేదు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేసి లేదు వీకెండ్స్ ఓన్లీ అబ్బాయి ఒకడే పార్టీలకు వెళ్తాడు, పబ్లకు వెళ్తాడు, క్లబ్లకు వెళ్తాడు అంటే కుదరదు, వెళ్ళినప్పుడల్లా నన్ను కూడా తీసుకెళ్ళాలి ఇంకోటి అని చెప్పిన అనే వర్షంలో ఇంకోటి లేదు, ఇవన్నీ కుదరవు, అమ్మాయి తరఫు వాళ్ళు బాగానే ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, లేదు వాళ్ళు కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ లేదు అంతకంటే ఇంకా డబ్బున్న వాళ్ళు ఉన్నారు అంటే మీ అబ్బాయి ఇల్లరికం వస్తాడా? ఇల్లరికం వచ్చాడు అని చెప్పనంటే కనుక మీ అబ్బాయి ఏం సంపాదించే అవసరం లేదు ఇంకోటి అనే వర్షంలో చెప్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ప్రాక్టికల్గా ఒకప్పుడు జరిగేవేమో ఇల్లరికము ఇంకోటి అనేది. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎవరు కూడా ఇల్లరికం వెళ్ళటానికి అనేసి రెడీగా లేరు, అన్లెస్ అండ్ అంటిల్ ఆ అబ్బాయికి ఎవరూ లేకపోతే, అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళు తల్లిదండ్రి చనిపోవటము ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయి అంటే ఆ అబ్బాయికి వేరే అదర్ ఇన్కమ్ సోర్స్ లేకపోతే చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం లేక ఇంకోటి లేక అని చెప్పననేసి ఉంటేనే ఇవి జరిగే అవకాశం ఉంది, ఇల్లరికం వెళ్ళేది. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నేను లాస్ట్ దీని మీద అని చెప్పననేసి చెప్పాను, చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నాము అంటే మనకి క్యాబ్ డ్రైవర్లు లేదు అని చెప్పనంటే కనుక ఈ ర్యాపిడో డ్రైవర్లు లేదు డెలివరీ బాయ్స్ లేదు అని చెప్పనంటే కనుక రైతులు లేదు గుళ్ళో పనిచేసే పూజారులు లేదు డైలీ లేబర్ చేసుకునే వాళ్ళు లేదు కొరియర్ బాయ్స్ ఇట్లా ఎంతోమంది ఉన్నారు ఫీల్డ్లో. ఒక్కళ్ళే అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళే, అందరూ గవర్నమెంట్ జాబ్ వాళ్ళే, అందరూ హై లెవెల్లో బిజినెస్ చేసేవాళ్ళే, సినిమా వాళ్ళే కావాలి ఇంకోటి అని చెప్పనంటే కనుక వాళ్ళకి తప్ప ఇంకా మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు అని చెప్పనంటే సొసైటీలో ఇప్పుడు ఏం తెలియకపోవచ్చు, ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు అని చెప్పననేటువంటి బాధే ఉంది. కానీ తర్వాత జరిగేటువంటి ఇష్యూస్ ఏ రకంగా ఉంటాయి అని చెప్పనంటే
ఏజ్ పెరిగిన తర్వాత ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత చూసేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక మంచంలో పడ్డాము అని అనేసి అన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ అప్పుడు ఇవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అది ఎవరికి ప్రాబ్లం వస్తే వాళ్ళకి, రాలేదు సంతోషం. సో దీని మీద అని అనేసి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకోటి ఆ తర్వాత వచ్చేసి పూర్వకాలంలో మనం తీసుకున్నాము అని అంటే కనుక ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పిందే, బంధువులలో అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూసేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఏదన్నా వాళ్ళ మధ్యలో ఏదన్నా చిన్న చిన్న గొడవలైనా ఇవైనా కానీ వాళ్ళు దగ్గరుండి చేసేవాళ్ళు, అయిపోయేది. అయితే ఏంటి అని చెప్పనంటే డబ్బుకి ఇచ్చేటువంటి విలువ కుటుంబానికి లేదు, కుటుంబ సభ్యులకి లేదు, భార్యాభర్తలకైనా కానీ ఒకళ్ళకోళ్ళు కూడా ఇచ్చుకోవట్లేదు. ఒక పెళ్ళయింది అని చెప్పనంటే పెళ్ళికి ఒక రోజు ముందు సినిమాల్లో చూపించినట్టు అబ్బాయిలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయికో అమ్మాయికో లవ్ అఫైర్ ఉండి లేదు ఇంకోటి ఉండి అని అనేది వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళనో, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కాకుండా అదర్ క్యాస్ట్ వాళ్ళనో, అప్పర్ క్యాస్ట్ వాళ్ళనో, లోయర్ క్యాస్ట్ వాళ్ళనో లేదు వేరే మతం వాళ్ళనో లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఇంకోళ్ళు అని అనేసి కొంతమంది ఉన్నారు. దీని మీద ఏంటి అని చెప్పనంటే ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి అని అనేది ఇక్కడ మనకి పునాది వేసుకుంటున్నాం. అంటే దరిద్రము శనిగాడు నెత్తి మీద కూర్చున్నాడు అంటే ఎవడు ఏది తప్పిలేడు. సో మా అమ్మాయి ఇష్టము లేదు అబ్బాయి ఇష్టము ఇంకోటి అని అనే వర్షంలో వెళ్ళాము అని అన్నప్పుడు పెళ్లి పీటల మీద తాళి కట్టి బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాను అని అనేసి పెళ్ళికొడుకు జంప్ అయిన సిచ్యువేషన్ నాకు రీసెంట్గా ఒకటి తెలిసింది. అమ్మాయి వాళ్ళు దగ్గర 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కట్నం అది ఏమి ఇచ్చారు ఏంటి అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఓన్లీ పెళ్ళి మట్టుకో అని అనేది 15 లక్షల దాకా ఖర్చు పెట్టారు. అబ్బాయికి ఇష్టం లేదు, అమ్మాయికి ఓకే అనుకున్నారు, చేశారు. పెళ్ళి అయిపోయింది, తాళి కట్టేశాడు, బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాను అన్నాడు, రూమ్లోకి వెళ్ళాడు, బట్టలు సర్దుకున్నాడు, తీసుకొని జంప్. ఎక్కడికి పోయాడో తెలియదు, ఈ రోజుకి ట్రేస్ అవుట్ కాలేదు. అది మా తర్వాత ఇదైంది అని అంటే వాళ్ళు చెప్తారు నాకు చేసుకుంటే ఉద్దేశం లేదు, అమ్మ నాన్న దీనికి అని అనేసి బలవంత పెడితే నేను చేసుకున్నాను ఇంకోటి అనేసి అబ్బాయి చెప్పొచ్చు. ఫైనల్గా జరిగేది అదే ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే అమ్మాయిల డామినేషన్ ఎక్కువగా ఉంది ఇంకోటి అని అనేసి అన్నప్పుడు మగపిల్లోడు పెళ్లి సంబంధాలకి వెళ్ళినప్పుడు అని అనేది మీరు కూడా వాళ్ళకి ఈక్వల్ రేంజ్లో ఉన్నారు, ఆస్తిపాస్తుల్లో లేదు, చదువు విషయంలో లేదు, జాబ్ విషయంలో, శాలరీ విషయంలో ఇంకో దగ్గర అని చెప్పనంటే మీరు అడగాల్సినవి 3 నుంచి 4 క్వశ్చన్స్ వాళ్ళకి వేయండి. అమ్మాయి హెల్తీగా ఉందా, లేదు అని చెప్పనంటే కనుక అమ్మాయికి వంట వచ్చా, 3 ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అత్తమామల్ని చూసుకుంటుందా, 4 వచ్చేసి ఓర్పుగా ఇంటికి వచ్చినటువంటి బంధువులకి కనీసం పలకరించి మంచినీళ్ళు ఇచ్చి టీ కాఫీ ఇస్తుందా ఏంటి అని అనేటువంటి వర్షన్లో ఒకటి కనుక్కోండి. కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని క్యాస్ట్లలో జాతకాలు చూడటము అని అనేది చాలామందికి అలవాటు ఉంది. జాతకాలు చూస్తున్నారు, జాతకాలు చూసి పెళ్లి చేసిన వాళ్ళు లేదు, జాతకాలు కలవకపోయినా పెళ్లి చేసిన వాళ్ళు, జాతకాలు కలిసి పెళ్లి చేసిన వాళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారో అని అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చూసుకొని వాళ్ళు బాగుపడి వాళ్ళు తెలివిగా ఆలోచించుకున్నారు అని చెప్పనంటే కనుక పెళ్లి సంబంధాలకి ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళు ఎక్కువ రోజులు లేదు ఎవరో ఒకళ్ళు చనిపోయేదాకా అని చెప్పననేది పిల్లలు పుట్టిన రెస్పాన్సిబుల్గా అత్తమామల్ని 2 వైపుల నుంచి, ఇది ఒక వైపు నుంచే నేను చెప్పట్లేదు. అమ్మాయి ఒక ఇంటికి వచ్చింది అన్నప్పుడు ఇక్కడున్నటువంటి అత్తమామల్ని చూసుకోవాలి, అబ్బాయి ఒక ఇంటికి అల్లుడు అయినప్పుడు అక్కడున్న అత్తమామల్ని లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇస్తే కానీ ఈ యొక్క దీని మీద అనేసి ఫ్యామిలీ రిలేషన్స్, మ్యారేజ్ రిలేషన్స్ అనేది లాంగ్ టర్మ్లో
అవి సక్సెస్ కావు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చూసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. వీడియో చూసిన వాళ్ళు కొంచెం మీ ఆలోచన పద్ధతి మార్చుకొని చేశారో బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 30 ఏళ్ళు దాటిన తర్వాత అని చెప్పండి అనేది ప్రాబ్లం అవుతుంది. మ్యారేజ్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానీ అది అందరూ ఆలోచించుకోండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అని చెప్పనంటే, తల్లిదండ్రుల ద్వారా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ డబ్బులు వస్తున్నాయి అని చెప్పని అనేసి అనుకుంటారు. డబ్బులే కాదు, హెరిడిటరీ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే డబ్బులతో పాటు జబ్బులు కూడా కొన్ని వచ్చేవి ఉన్నాయి, హెరిడిటరీవి అని చెప్పని అనేసి. లేదు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఇంట్లో ఎవరికన్నా ఏదన్నా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పని అనేసి అన్నప్పుడు అవి ఆ ఫ్యామిలీలో ఉన్నాయి కాబట్టి పెళ్లి చేసుకున్నాము అని చెప్పనంటే పుట్టే పిల్లలకు వస్తాయా అని చెప్పని అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ రకంగా కూడా కొన్ని సంబంధాలు లేట్ అవ్వటానికి అనేసి రీజన్స్ కనిపిస్తున్నాయి సొసైటీలో, మార్కెట్లో. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచి వాళ్ళు అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.